హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు గీతా రహస్యం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాంటి ఉత్తముడు ఇలాంటి క్షుద్రకర్మ చేయకూడదు. అది పతనానికే దారి తీస్తుంది. అందుకు నిదర్శనంగా నీకు రంగేశుడు అనే దొంగల నాయకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము రంగపురము అనే నగరానికి సమీపంలో గల అరణ్యంలో ఒక గజదొంగ తన పరివారంతో సహా ఉండేవాడు. ఆ గజదొంగ కొడుకే రంగేశుడు. రంగేశుడు మంచి సూక్ష్మ బుద్ధి కలవాడు. వాడు తన 14వ ఏట నుంచి తండ్రితో తిరిగి తండ్రి అనంతరము దొంగల నాయకుడు కాదగిన నైపుణ్యం సంపాదించాడు. చిన్నవాడుగా ఉండగానే ఒకసారి రంగేశుడు తన తండ్రి వెంట రంగపురంలో జరిగే ఉత్సవాలకి పోయి ఒకచోట భగవద్గీత పఠనం విన్నాడు. ఆ రోజున వాడు గ్రహించింది ఏమిటంటే, ప్రపంచంలో జరిగేదానికంతా అసలైన బాధ్యుడు దేవుడు. పోతే మనిషి ఏ ధర్మం ఆచరించినప్పటికీ తనకు కలిగే మంచి చెడ్డలకు సుఖదుఖాలకి అంటకుండా ఉంటే వాడికి మోక్షం లభిస్తుంది. ఈ భావాలు రంగేశుడు మనసులో గాఢంగా నాటుకున్నాయి. తండ్రి శ్రమ ఫలితంగా కొంతకాలానికి వాడు దొంగల ముఠాకు నాయకుడయ్యాడు. తన వృత్తి ధర్మం ప్రకారము దొంగతనాలు, దారిదోపిడీలు చేస్తూ చాలా ధనం సంపాదించాడు. కానీ అతను ఏనాడు భగవద్గీతలో విన్నది మర్చిపోలేదు. అతని మనోవిగ్రహము, దేవుడిలో విశ్వాసము ఏమాత్రమూ సడలలేదు. రాజుగారి భటులు అప్పుడప్పుడు అరణ్యంలో ఉండే దొంగల మీదకి దాడి చేస్తూ ఉండేవారు. అలా ఒకసారి ఆకస్మికంగా దాడి జరిగేసరికి దొంగలు ఎక్కడి వాళ్ళక్కడ తమ రహస్య స్థావరాలకి పారిపోయారు. రంగేశుడు కూడా విధిగా పారిపోవలసి వచ్చింది. అతను తన గుర్రం మీద చాలా దూరం పరిగెత్తిపోయి అమితమైన దాహబాధతో ఒక ముని ఆశ్రమం చేరాడు. ఆశ్రమంలో ఒక చెట్టు క్రింద ముని తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉన్నాడు. ఆయన పక్కన కమండలం ఉన్నది, కానీ అందులో నీరు లేదు. గత్యంతరం లేక రంగేశుడు ఆ ముని భుజం తట్టి, అయ్యా, తాగటానికి మంచినీరు ఇప్పించండి అని అడిగాడు. ముని కళ్ళు తెరిచి ఆగ్రహంతో, ఓరీ మూర్ఖుడా, నా తపస్సు భగ్నం చేసినందుకు శిల అయిపో అని శపించాడు. ముందు కాస్త మంచినీరు తాగటానికి ఇవ్వండి అన్నాడు రంగేశుడు. తనలో అంత తపశక్తి ఉన్నా కూడా తన శాపము రంగేశుడికి తగలకపోయేసరికి ముని ఆశ్చర్యపడి, రంగేశుడు మహాపురుషుడై ఉండాలనుకొని తన శక్తి చేత కమండలంలో నీరు తెప్పించి రంగేశుడికి ఇచ్చాడు. రంగేశుడు తన దాహం తీర్చుకొని తన తప్పు క్షమించమని మునిని కోరి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. రంగేశుడికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు కాలక్రమేణా పెరిగి పెద్దవాడయ్యాడు. రంగేశుడు తన కొడుకు పెళ్లి చాలా వైభవంగా జరిపించాడు. అరణ్యంలో ఈ పెళ్లి మూలంగా జరిగిన సంచలనము గూఢాచారులు పసిగట్టి రాజుకు తెలిపారు. రాజు పెద్ద సేనను పంపాడు. అది అర్ధరాత్రి సమయంలో దొంగల స్థావరాన్ని చుట్టుముట్టింది. రంగేశుడి పరివారం అంతా సైనికులకు చిక్కారు. రంగేశుడి కొడుకు, అతని కొత్త వధువు కూడా సైనికులకు దొరికిపోయారు. ఒక్క రంగేశుడు మాత్రము చాకచక్యంతో తప్పించుకొని తన గుర్రం మీద పారిపోయాడు. రాజు దొంగలనందరినీ చెరలో పెట్టించి వారం రోజులలో రంగేశుడు వచ్చి పట్టుపడకపోతే నూతన వధూవరులైన అతని కొడుకు కోడళ్ల తలలు తీయించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తానని చాటింపు వేయించాడు. అయితే ఈ చాటింపు జరిగే సమయానికి రంగేశుడు చాలా దూరాన ఉండిపోవటం చేత అతనికి సకాలంలో వార్త అందలేదు. వార్త అంది అతను తిరిగి వచ్చేసరికి గడువు దాటిపోయింది. రంగేశుడు రాజుగారి కోటకు వచ్చి కోట గుమ్మానికి వేలాడుతున్న తన కొడుకు కోడళ్ల తలలు చూసి దుఃఖం పట్టలేక, అయ్యయ్యో, ఈ పాపిష్టి రాజు అక్రమంగా అమాయకులైన 2 ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడే అని ఆక్రోశించాడు. మరుక్షణమే రంగేశుడు శిలగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ముని శపించినప్పుడు శిలగా మారని రంగేశుడు ఏ శాపము లేకుండానే ఎందుకు శిలగా మారాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముని శాపం తగలకపోవటానికి కారణము రంగేశుడిలో ఉండిన గొప్ప శక్తి.
ఆ శక్తి భగవంతుడి యందు అతనికి గల పూర్తి నమ్మకం వల్ల, తాను ఏమి చేసినా నిమిత్తమాత్రుణ్ణి అని మనస్ఫూర్తిగా నమ్మటం వల్ల వచ్చింది. కానీ తన కొడుకు కోడళ్ల తలలని కోటగుమ్మం మీద చూడగానే అతని విశ్వాసం పోయింది. అతను వాళ్ళిద్దరినీ రక్షించే ఉద్దేశంతో రావటంలోనే దైవ నిర్ణయం మీద అతని విశ్వాసం చలించింది. వాళ్ల చావుకు రాజే పూర్తిగా బాధ్యుడని అనుకోవటంతో విశ్వాసం పూర్తిగా పోయింది. వెంటనే అతనికి మునిశాపం తగిలింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు తల్లి కూతుళ్ళు. ఈ కథను రచించిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదశాస్త్రాలు చదివిన జ్ఞాని. ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందువలన ఆయనను ఊళ్ళో అందరూ ఎంతో గౌరవించేవాళ్ళు. కానీ ఆయన భార్య సుబ్బమ్మ దృష్టిలో ఆయన ఒక సామాన్య పురోహిత బ్రాహ్మణుడు మాత్రమే. తన భర్త కన్నా విద్యా వివేకాలు తక్కువ ఉన్నవారు ఎక్కువ సంపాదించటము, తన భర్త పరోపకారం పేరిట సంపాదన మీద ఆసక్తి చూపకపోవటము ఆమెకు సబబు కాదనిపించేది. మాటిమాటికి లౌక్యంగా నడుచుకోమని ఆమె భర్తకు సలహాలిచ్చేది. ఆయన అందుకు ఒప్పుకోక 10 మంది కష్టసుఖాలలో పాలు పంచుకోవటమే పెద్ద కలిమి అని ఆమెకు హితవు చెబుతూ ఉండేవాడు. ఆయన కోరిక ప్రకారము ఇరుగు పొరుగు వాళ్ళకి సాయం చేయటము సుబ్బమ్మకి కష్టంగా ఉండేది. రామశాస్త్రికి 3 పిల్లలు కలిగారు. తండ్రి వాళ్ళ జాతకాలు చూసి వారి భవిష్యత్తుకు తగినట్టుగా వారికి లక్ష్మి, కళావతి, ధీరమతి అని పేర్లు పెట్టాడు. లక్ష్మిది ధనయోగం, కళావతి అనేక కళలలో ఆరితేరుతుంది, ధీరమతి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని చలించకుండా నిలబడగలదు. ఆ అక్కా చెల్లెళ్ళ జీవితాలు రామశాస్త్రి అనుకున్నట్లే రూపొందాయి. లక్ష్మిని ఒక సంపన్నుడు పెళ్లాడాడు. ఆమె కాపరానికి రాగానే ఆమె అత్తవారి సంపద అంతకంతకు పెరిగిపోయింది. కళావతికి చిన్నతనం నుంచి నాట్యంలోనూ సంగీతంలోనూ అభిరుచి ఉన్నది. ఆమె తన తెలివితేటలన్నీ ఆ కళలు అభ్యసించడంలో వినియోగించింది. రామశాస్త్రి కూడా ఆమెకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. ఆ ప్రోత్సాహంతో ఆమె ఆ కళలలో ఆరితేరింది. ఆమెను కళాభిమానం కల ఒక ఉన్నతోద్యోగి కొడుకు పెళ్లాడాడు. ఆమె రాకతో వారి ఇల్లు కళా నిలయం అయిపోయింది. దేశంలోని కళాకారులెందరో కళావతి ఇంట చేరి గోష్ఠి జరుపుతూ ఉండేవాళ్ళు. ధీరమతికి మాత్రము పెద్ద సంబంధం కుదరలేదు. ఆమెను పెళ్లాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. రామశాస్త్రి ఎంతో ప్రయత్నం మీద ఒక చిన్న గ్రామంలో ఉండే పురోహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. సుబ్బమ్మకి ఆ సంబంధం చేయటము ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ ధీరమతి మాత్రము తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల వంటిది తనకు రాలేదని చింతించలేదు. తెలివిగా బతకటానికి ఐశ్వర్యం అవసరం లేదు అన్నది ఆమె. 3 కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసిన కొద్ది కాలానికే రామశాస్త్రి జబ్బున పడ్డాడు. తన ఆయురార్థం తీరిపోయిందని తెలుసుకొని ఆయన తన కూతుళ్లకు కబురు చేయించాడు. పెద్దవాళ్ళిద్దరూ రాలేదు. కానీ ధీరమతి మాత్రము కబురు అందగానే వచ్చి వాలింది. లక్ష్మి, కళావతి రానందుకు రామశాస్త్రి ఎంతగానో బాధపడ్డాడు. సుబ్బమ్మ మాత్రం వాళ్ళిద్దరినీ సమర్థిస్తూ, లక్ష్మి కదిలి రావాలంటే మాటలా? వాళ్ళ ఇల్లు పెద్ద దివాణమాయే. పిల్ల ఎంత బరువు బాధ్యతలు మోస్తున్నదో మీకేం తెలుసు? ఇక కళావతి మాట చెప్పనే అక్కర్లేదు. దాని ఇంటికి దేశ దేశాల కళాకారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అదొక రాజుగారి విడిదిలా ఉంటుంది. దాని నుంచి బయటపడటం మాటలా అన్నది. రామశాస్త్రి అందుకేమీ జవాబు చెప్పలేదు. నానాటికి ఆయన జబ్బు ముదిరింది. కొంచెం ఆలస్యంగానైనా పెద్ద కూతుళ్ళు కూడా వచ్చారు. లక్ష్మి వచ్చి చేరుతూనే ఎక్కడి నుంచో గొప్ప వైద్యుల్ని పిలిపించి తండ్రి వద్దంటున్నా వినకుండా ఏవేవో చికిత్సలు చేయించింది. కానీ ఆయన జబ్బు తగ్గుముఖం పట్టలేదు. ఒకరోజు రామశాస్త్రి తన భార్యను దగ్గరికి పిలిచి, నా కాలం ముగిసింది. నా అనంతరము నీవు ధీరమతి దగ్గరే ఉండిపోవటం మంచిదని నా సలహా అన్నాడు రహస్యంగా. భర్త మాటలకి సుబ్బమ్మకి కోపం వచ్చింది. మీకు ధీరమతి అంటే ఎందుకంత పక్షపాతం? అసలు దానికి ఉంటే కదా నాకు పెట్టేది. లక్ష్మికి అంత ఐశ్వర్యం ఉంది కదా, అది నన్ను పోషించదా? లేక అది కఠినాత్మురాలని అనుకుంటున్నారా? కళావతి ఇంటికి యాత్రికుల్లాగా ఎవరెవరో వచ్చిపోతూ ఉంటారు కదా,
నేను దానికి భారమైతానని ఎలా అనుకున్నారు? ధీరమతి దారిద్ర్యాన్ని పెంచటానికి నన్ను కూడా వెళ్ళి దాని గొంతు మీద కూర్చోమంటారా అన్నది ఆమె. అందుకు రామశాస్త్రి ఏమీ అనలేదు. తర్వాత కొంతసేపటికే ఆయన తన భార్యను కూతుళ్లకు అప్పగించి కన్ను మూశాడు. రామశాస్త్రి అంత్యక్రియలు యథావిధిగా జరిపించి సుబ్బమ్మ భర్త సలహా పాటించకుండా పెద్ద కూతురు లక్ష్మి వెంట ప్రయాణమైంది. అక్కడ ఆమెకు అతిథి సత్కారాలు చాలా చక్కగా జరిగాయి. భర్త బతికి ఉన్న రోజుల్లో ఇంటి పనితో పాటు ఇరుగు పొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసి పెట్టే పని కూడా ఉండేది. కూతురింట అటువంటి బాదరబంది ఏమీ లేకుండా తిని కూర్చొని సుఖపడటం అంటే అదే అనుకునేది ఆమె. అయితే ఆ సుఖము ఎక్కువ రోజులు సాగలేదు. తల్లి ఏ పని చేయకుండా గృహదేవతలాగా కూర్చోవటము లక్ష్మికి చాలా చిరాకు తెప్పించింది. ఆ ఇంట్లో అందరికీ బరువు బాధ్యత ఉన్నాయి. అందరికీ సుబ్బమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగానే ఉంది. లక్ష్మి అత్తగారు సూటిపోటి మాటలు అన్నప్పటికీ కూడా సుబ్బమ్మ గ్రహించుకోలేదు. చివరికి లక్ష్మి అత్తగారు లక్ష్మితో, నాకు కూడా మీ అమ్మలాగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తున్నది. నేను ఆమె ఈడుదాన్నే. నాకెందుకు ఈ వెట్టి చాకిరి? నా భర్త నా కొడుకు ఇద్దరూ సంపాదిస్తున్నారు. పెట్టేదానివి నువ్వున్నావు. మీ అమ్మను నన్ను నువ్వే చూసుకో అన్నది. ఆమె అన్నంత పని చేసింది. బండెడు చాకిరీ లక్ష్మి మీద పడింది. తన తల్లి వచ్చేదాకా ఎంత చాకిరీ అయినా చేసిన తన అత్తగారు ఏ పని చేయకుండా పోవటం చూసి లక్ష్మి తన తల్లికి పనులు చెప్పటము, కొన్ని పనులు ఆమె మీదే వదిలివేయటము మొదలుపెట్టింది. సుబ్బమ్మ తనకి ఇష్టం లేకున్నా పనులు చేయటం మొదలుపెట్టింది. అయితే ఈ పనులకు అంతే ఉండేది కాదు. భర్తతో పాటు దారిద్ర్యం అనుభవించినప్పుడు కూడా ఆమె అంత చాకిరీ చేసి ఎరగదు. ఇలా కొన్నాళ్లు గడిచాక ఆమె లక్ష్మిని, ఒకటి అరా పని చేయొచ్చు, కానీ అతిథిగా వచ్చిన బంధువుని, అందున కన్న తల్లినే ఇలా పని మనిషిలా చూస్తావా అని అడిగింది. అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా? అయినా నీకు ఇక్కడేం తక్కువైంది? నీకు ఇక్కడ బాగా లేదనిపిస్తే మిగిలిన ఇద్దరు కూతుళ్లలో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చుగా అన్నది లక్ష్మి నిక్కచ్చిగా. ఆ మాటలు విన్న తర్వాత సుబ్బమ్మకి అక్కడ ఉండాలనిపించలేదు. ధీరమతి ఇంట్లో కన్నా కళావతి ఇంట తనకు సుఖంగా ఉండగలదనే అభిప్రాయంతో ఆమె కళావతి ఇంటికి చేరుకుంది. తల్లిని చూసి కళావతి పరమానందం చెంది గొప్ప కళాకారుల నెందరినో ఆమెకు పరిచయం చేసింది. సుబ్బమ్మ లక్ష్మీ ప్రవర్తన గురించి చెప్పేసరికి కళావతి ఎంతో నొచ్చుకొని, నీవు జీవితాంతం ఇక్కడే ఉండు, నిన్ను ఎవరూ అడిగేవారు ఉండరు అన్నది. అయితే సుబ్బమ్మకి అక్కడి వాతావరణం చూస్తే చాలా రోత పుట్టింది. కళావతి ఇంట ఒక శౌచము, ఒక ఆచారము అంటూ లేదు. కులగోత్రాలు తెలియని నానా రకాల మనుషులు వచ్చేవాళ్ళు. తల్లికి ఆచారమని తెలిసి కళావతి వంట మనిషిని మాన్పించింది. దాంతో వచ్చే పోయే వారికందరికీ వండటము వడ్డించటము సుబ్బమ్మ మీద పడింది. ఆమెకు ఆ ఇంటి తిండి సహించలేదు. ఆమె కూతురితో, అమ్మాయి, మన కులమేమిటి, ఆచారం ఏమిటి? మన ఇంట ఇంత అనాచారం ఉండేదా? ధర్మసత్రాలలో కూడా ఇంత సంకరంగా ఉండదు కదా అన్నది. అదేమిటమ్మా, కళలకు కులగోత్రాలతో నిమిత్తమేముంది? ఈ ఇంట అందరూ కళాకారులకు చోటు ఉంటుంది. నీ మడి ఆచారము ఇక్కడ ఎలా సాగుతాయి? అప్పటికీ నీకోసము బంగారం లాంటి పని మనిషిని తీసేశాను. నీకు ఇంతకన్నా ఇక్కడ నేనేం చేయగలను? నీ ఆచారం ప్రకారం జరగాలంటే ధీరమతి ఇంట ఉంటే జరుగుతుందేమో. నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే వెళ్ళి అక్కడ ఉండి చూడు అన్నది కళావతి. ఇక చేసేదేమీ లేక సుబ్బమ్మ ధీరమతి ఇంటికి చేరుకుంది. ధీరమతి తనను సరిగ్గా చూడదని ఆమె అనుకుంది. నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్టపెట్టకుండా చూసుకున్నారు. ఇక ఇప్పుడు మాత్రము నువ్వెందుకు కష్టపడాలమ్మా? నీకేం కావాలన్నా నేను చేస్తాను. నువ్వు విశ్రాంతిగా ఉండు అన్నది ధీరమతి తల్లితో. ఆమె అలాగే నడుచుకుంది కూడా. తన ఆఖరు కూతురి జీవితం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపడింది. ధీరమతి ఐశ్వర్యవంతురాలు కాదు. అయినా ఆమెకు ఏ లోటు లేదు. ఇంటి పనంతా చేయటంతో పాటు ఆమె ఆ ఊళ్ళో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే చేదోడు వాదోడుగా ఉండేది. అందువల్ల ఆమెను అవసరం కలిగినప్పుడు ఆదుకోవటానికి ఊరివారు సిద్ధమయ్యేవాళ్ళు. ధీరమతి మంచితనం చూసిన సుబ్బమ్మకి భర్త మాటలు గుర్తుకు వచ్చాయి. ధీరమతికి డబ్బు లేకపోయినా 10 మందికి సాయపడాలనే గుణముంది.
ఎదుటివారు కష్టపడితే ఆమె చూడలేదు. అందుకే తనను ఆమె బాగా చూసుకోగలదని తన భర్త అనుకున్నాడని సుబ్బమ్మ గ్రహించింది. సుఖపడటానికి డబ్బు ఒక్కటే చాలదని ఆమెకు అర్థమైంది. ఆ తర్వాత ఆమె కూతురుతో పాటు ఆ ఊరి వారి కష్టసుఖాలు కనుక్కుంటూ వారికి తన చేతనైన సాయం చేస్తూ హాయిగా గడిపింది. మరొక కథ పేరు మహత్తర మూలిక. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. సోమశేఖరుడు అనే యువకుడు చాలా కాలము తన అవ్వ రెక్కల కష్టంతో పెరిగి ఆమె పోగానే దిక్కు దరి లేనివాడైపోయాడు. ఆ ఊళ్ళోనే రామయ్య తాత అనే వైద్యుడు ఉండేవాడు. 40 ఏళ్ల క్రితము ఎక్కడి నుంచో ఆ ఊరికి వచ్చి స్థిరపడి చుట్టుపక్కల ఊళ్ళల్లో గొప్ప వైద్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఏదో మహత్తర మూలిక తెలుసు. ఆయన రహస్యంగా అడవికి వెళ్ళి ఆ మూలిక తెచ్చి దానితో ఇతర దినుసులు చేర్చి నూరి గుళికలు చేసేవాడు. ఆయన గుళికి ఒక్కటి వేసుకుంటే ఎలాంటి జబ్బుగాని ఎగిరి చక్కా పోతుందని ఆ ఊరి ప్రజల నమ్మకం. రామయ్య తాత 75 ఏళ్ల వృద్ధుడు. ఆయనకెవరూ లేరు. ఆయన దగ్గర చేరి మూలిక రహస్యం తెలుసుకుంటే జీవితాంతము సుఖంగా బ్రతకవచ్చునని సోమశేఖరుడు ఆలోచించాడు. ఈ ఆలోచనతో వాడు రామయ్య తాత ఇంటికి వెళ్ళాడు. లోపల గుళికలు చేసుకుంటున్న ముసలాయన తన పని కట్టిపెట్టి యువతలికి వచ్చి, నీకేమీ జబ్బు లేదు, నిక్షేపంలా ఉన్నావు, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను జబ్బు నయం చేసుకోవటానికి రాలేదు. ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను. నాకు ఇంటి దగ్గర పనేమీ లేదు అన్నాడు సోమశేఖరుడు. నీ చేత చేయించుకునే పని కూడా నాకేమీ లేదే అన్నాడు ముసలాయన. ఇంటి పనంతా చేస్తాను. అడవికి వెళ్ళి నీకు కావలసిన మూలికలు తెస్తాను అన్నాడు సోమశేఖరుడు. ముసలాయన సోమశేఖరుణ్ణి ఎగాదిగా చూసి, సరే, ఇంటి పని నువ్వు చూడు, మిగిలిన పని నేను చూసుకోగలను అన్నాడు. సోమశేఖరుడు నిరుత్సాహపడక ఆ రోజే పనిలో చేరాడు. ముసలాయన వాణ్ణి అన్ని పనులు చేయనిచ్చేవాడు. కానీ మూలికలు తేవటానికి అడవికి వెళ్ళేటప్పుడు తన వెంట రానిచ్చేవాడు కాదు. తాను గుళికలు తయారు చేసేటప్పుడు సోమశేఖరుణ్ణి ఆ ఛాయలో ఉండనిచ్చేవాడే కాదు. 3 మాసాల అనంతరము ఒకనాడు సోమశేఖరుడు ముసలాయన దగ్గర తన మనసులోని మాట చెబుతూ, తాత, నువ్వు కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాడివి. అన్ని రోగాలు నయం చేయగల శక్తి నీకున్నది. మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు. దాని రహస్యము నీతోనే పోవటము మహా అన్యాయం. అదేదో నాకు చెప్పు. నీ అనంతరము నేను నీ పేరు మీదుగా వైద్యం చేస్తాను. అందరూ నీ పేరు చెప్పుకొని ఇంట్లో దీపం పెట్టుకుంటారు అన్నాడు. రామయ్య తాత విరగబడి నవ్వి, నాకేంరా దుక్కలా ఉన్నాను, ఇప్పుడప్పుడే చస్తానని భ్రమపడకు అన్నాడు. ఆ తర్వాత సోమశేఖరుడు ఆ విషయం మరెత్తలేదు. 1 సంవత్సరం పాటు వాడు ముసలాయనికి శ్రద్ధగా సేవలు చేశాడు. ఈ కాలంలో ఇద్దరి మధ్య వారికే తెలియకుండా ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. ఒకరోజు రామయ్య తాతకి పెద్ద జబ్బు చేసింది. ఆయనను చూసి సోమశేఖరుడు కళ్ళనీళ్లు పెట్టుకొని, 2 గుళికలు మింగు తాత, జబ్బు పోతుంది అన్నాడు. ముసలాయన నీరసంగా నవ్వి, ఇంకా ఈ ఘటం వెళ్ళిపోతుందిరా, ఇది గుళికలతో నయమయ్యే జబ్బు కాదు అన్నాడు. తర్వాత ఆయన వాడితో మూలికా రహస్యం చెప్పమన్నావా అన్నాడు. ఇప్పుడు వద్దులే తాత, కాసేపు విశ్రాంతి తీసుకో, ముందు నీ జబ్బు నయం కానియ్యి అన్నాడు సోమశేఖరుడు. ఆ రాత్రి రామయ్య తాత తన మంచం పక్కనే నేల మీద పడుకున్న సోమశేఖరుణ్ణి లేపి, నాయనా, నా మూలికా రహస్యాన్ని తాటాకు మీద రాసి ఇనపెట్టెలో పెట్టాను. నేను పోయాక తీసి చదువుకో అని పడుకున్నాడు. అలా పడుకున్న మనిషి మరి లెగవలేదు. సోమశేఖరుడు రామయ్య తాత కోసము తండ్రి పోయినంతగా ఏడ్చాడు. వాడు రామయ్య తాతకు శ్రాద్ధ కర్మలు యథావిధిగా చేశాడు. ఇక వాడికి ఆ ఇంట ఉండబుద్ధి పుట్టలేదు. వాడు ఆ ఇల్లు వదిలిపోదామనుకుంటూ ఉండగా రామయ్య తాత తనతో అన్న చివరి మాటలు గుర్తుకు వచ్చాయి. వాడు పెట్టెలో నుంచి తాటాకు తీసి ఇలా చదువుకున్నాడు. నాయనా శేఖరం, ఆఖరు దశలో నీవు నాకు దిక్కయ్యావు. మూలికా రహస్యం తెలుసుకోవటానికే నువ్వు నా దగ్గరికి చేరావు. అయితే రాను రాను ఇద్దరము స్నేహితులమయ్యాము. నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలుసునా? ప్రజల విశ్వాసం. నాకు ప్రజల విశ్వాసం లభించగానే
నా గుళికలకు మహత్తర శక్తి వచ్చింది. నేను పోయాక నా ఇల్లు నీదే. పెరట్లో జామ చెట్టు క్రింద నా డబ్బు చాలా దాచాను. దానితో నీ ఇష్టం వచ్చిన వ్యాపారం చేసుకో, నీకు మేలు కలుగుతుంది. సోమశేఖరుడు మనసులో రామయ్య తాతకు ధన్యవాదాలు చెప్పుకొని ఆయన చెప్పిన ప్రకారమే చేయటానికి నిశ్చయించుకున్నాడు. మరొక కథ పేరు నేతిగారెలు. ఈ కథను రచించిన వారు సురభి రేవతి గారు. ఒక ఊళ్ళో 2 బ్రాహ్మణ దంపతులు ఉండేవాళ్ళు. ఒకనాడు బ్రాహ్మణుడి బావమరిది అతని భార్య చుట్టపు చూపుగా వచ్చారు. మీ అన్నయ్య వదిన రాకరాక వచ్చారు, వాళ్ళకి ఏదైనా మంచి పిండి వంట చెయ్యి అన్నాడు బ్రాహ్మణుడు తన భార్యతో. మా అన్నయ్యకు నేతిగారెలంటే చాలా ఇష్టం. కానీ మన ఇంట్లో నేతిగారెలు చేసుకున్నామంటే సువాసన కొట్టి ఎరిగిన వాళ్ళంతా వచ్చి పడతారు. శ్రమ, డబ్బు ఖర్చు తప్ప చివరికి తినటానికి మనకేమీ మిగలదు అన్నది బ్రాహ్మణుడి భార్య. ఆ మాట మీద బ్రాహ్మణుడు ఒక ఆలోచన చేశాడు. పట్టపగలు నేతిగారెలు వండితే తన భార్య అన్నంత పని జరుగుతుంది. అందుచేత బ్రాహ్మణ దంపతులు ఊరికి పోతున్నామని నలుగురికి చెప్పి తలవాకిలికి తాళం పెట్టి ఊరి బయటికి వెళ్ళినట్లు వెళ్ళి రాత్రి పొద్దుపోగానే తిరిగి వచ్చి రహస్యంగా దొడ్డిదారిన ఇంట ప్రవేశించారు. బ్రాహ్మణుడి భార్య నేతిగారెలు వండనారంభించింది. నేతిగారెల వాసన ఎవరికో తగలనే తగిలింది. అర్ధరాత్రి వేళ ఈ నేతిగారెల వాసన ఏమిటా అనుకుని వాడు తన ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పటికి ఎదురుగా ఉన్న బ్రాహ్మణుడి ఇంటి నుంచి సువాసన వస్తున్నట్లుగా తెలిసిపోయింది. బ్రాహ్మణుడు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఇంటి నుంచి నేతిగారెల వాసన వస్తున్నది. ఈ వింత అర్థం కాక వాడు 10 మందికి పోయి చెప్పాడు. బ్రాహ్మణుడి ఇంటి ముందు పెద్ద గుంపు తయారైంది. లోపల నుంచి నేతిగారెల వాసన రావటమే కాక గాజుల శబ్దం కూడా వినవస్తున్నది. దీని అంతు తేల్చుకోవాలనుకుని కొందరు తలుపు మీద దడదడా బాదుతూ, ఎవరు లోపల, నిజం చెప్పండి, లేకపోతే డొక్క చీరేస్తాము అని కేకలు పెట్టారు. ఈ కేకలకి లోపలి వాళ్ళు వణికిపోయారు. అసలే పల్లెటూరు, గోరంత ఉంటే అక్కడి వాళ్ళు కొండంత చేస్తారు. ఎలాగురా భగవంతుడా, ఏదో ఒకటి చేయకపోతే తలుపులు బద్దలు కొట్టేస్తారు. వెధవ నేతిగార్ల మూలాన మన ఇంట్లోనే మనము దొంగలమైపోయామే అంటూ బ్రాహ్మణుడి భార్య విలవిలలాడసాగింది. అప్పుడు బ్రాహ్మణుడి బావమరిది అతని భార్య ఒక ఉపాయం ఆలోచించారు. ముందు 2 ఆడవాళ్లు తలుపు దగ్గరికి వెళ్ళి గాజులు గలగలలాడించారు. ఆ వెంటనే బయట కలకల నిలిచిపోయింది. బయట వాళ్ళు ఆశ్చర్యపోతూ ఆలకిస్తున్నారు. వాళ్లకు ఇదేదో వింతగా తోచింది. బ్రాహ్మణుడి బావమరిది భార్య, స్వామి, మహాలక్ష్మిని అయిన నాకు ఈ బ్రాహ్మణుడి ఇల్లు చాలటం లేదు. వైకుంఠం నుంచి వచ్చినాక సరి అయిన స్థానమే కుదరలేదు. ఈ అసౌకర్యాన్ని భరించలేను అన్నది. దానికి ఆమె భర్త, అయితే మనం ఏం చేద్దామంటావు దేవి అని అడిగాడు. ఈ ఊరి పెద్ద కాపు వెంకయ్య ఇంటికి పోదాం, ఆయన ఇల్లు బాగుంటుంది అన్నది భార్య. అలాగే చేద్దాం దేవి, అంతా నీ ఇష్టం. ఆ వెంకయ్య మనకెంతో భక్తుడు గదా అన్నాడు భర్త. ఈ సంభాషణ అంతా బయట ఉన్న జనం విన్నారు. వారిలో పెద్ద కాపు వెంకయ్య కూడా ఉన్నాడు. ఆయన వెంట ఉన్న జనము లక్ష్మీదేవిని కళ్ళారా చూద్దామని వెంకయ్య ఇంటికి పరుగు తీశారు. వెంకయ్య హడావుడి, జనాల హడావుడి చూసి వెంకయ్య భార్య ఆశ్చర్యపడింది. సంగతి అంతా విన్నాక ఆవిడ సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ఆమె వెంటనే ఇల్లు అలికించి ముగ్గులు వేయించింది. పక్క ఊరి నుంచి పురోహితుడు వచ్చి ఘనంగా లక్ష్మీ పూజ చేసి సంభావన పుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఉండే జనమంతా మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ వెంకయ్య ఇంటి వద్దనే ఉన్నారు. అందరికీ వెంకయ్య భార్య పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనాలు పెట్టింది. ఎంత చూసినా ఎవరికీ మహాలక్ష్మి దర్శనం కాలేదు. ఈ లోపల బ్రాహ్మణ దంపతులు తమ ఇంటి నుంచి బయటపడి హడావిడి తగ్గిపోయే సమయానికి అప్పుడే పొరుగురు నుంచి తిరిగి వస్తున్నట్లుగా నటిస్తూ తమ ఇల్లు చేరుకున్నారు. వెంకయ్య ఆయన భార్య మటుకు లక్ష్మీదేవి అదృశ్యంగా వచ్చి తమ ఇంట స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నదని కలలుగన్నారు. మరొక చిన్న కథ పేరు వరహ అప్పు. విజయనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా తెలివిగలవాడు.
ఒక రోజున ఆయన ఒక ధనికుడి వద్దకు వెళ్ళి తనకు ఒక వరహ అప్పు కావాలన్నాడు. ధనికుడు 10% వడ్డీ మీద వరహ అప్పుగా ఇవ్వటానికి ఒప్పుకొని అప్పుకు గుర్తుగా ఏదైనా వస్తువు తాకట్టు ఉంచమన్నాడు. ఇది రాయలు నాకు బహూకరించారు, ఇది తాకట్టుకు సరిపోతుందనుకుంటాను అంటూ ఆ బ్రాహ్మణుడు ఒక ముత్యాల హారము వర్తకుడికి ఇచ్చాడు. దాని విలువ కనీసము 1000 వరహాలుంటుంది. వర్తకుడు దాన్ని తీసుకొని అది తన వద్ద తాకట్టు క్రింద ఉన్నట్టు రాసి ఇస్తూ బ్రాహ్మణుడికి ఒక వరహా ఇచ్చాడు. అటు తర్వాత బ్రాహ్మణుడు ప్రతి ఏడూ వచ్చి వరహాలో 10వ వంతు వడ్డీ మాత్రం ఇస్తూ వచ్చాడు. అలా 5 సంవత్సరాలు గడిచిన మీదట వ్యాపారస్తుడు, ఏమండి, ఇన్ని ఏళ్లుగా వడ్డీ కడుతున్నారు కదా, అసలు చెల్లవేయటానికి మీ వద్ద ఒక్క వరహా కూడా లేదా అని అడిగాడు. బ్రాహ్మణుడు నవ్వి, నేను అట్టే ధనవంతుణ్ణి కాను. ఆ ముత్యాల హారం దాచటానికి నా దగ్గర ఇనపెట్టలేదు, కొనటానికి నా దగ్గర డబ్బు లేదు. అందుచేత అతి స్వల్ప ఖర్చుతో మీ దగ్గర సురక్షితంగా దాచుకున్నాను అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.